ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ దట్టు ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్స్ వచ్చాయన్నమాట. సో, ఒక జాబ్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దాన్ని ఫస్ట్ అయితే రైల్వేస్‌లో అయితే చూస్ కూడా చేసుకోలేదు. ఈవెన్ దో ర్యాంక్ వచ్చినప్పటికి గూడా. అండ్ దెన్ యూ టుక్ అదర్ జాబ్స్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో యూ గాట్ ది బెస్ట్ ప్లేస్ నౌ. అండ్ కెన్ యూ బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ ద జర్నీ దట్ యూ హావ్ గాన్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్? ఓకే సార్. సో సార్ బేసిక్‌గా మాది మలకపల్లి గ్రామం సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో. మా నాన్నగారు ఆంధ్రా బ్యాంక్‌లో పనిచేసేవారు. సో, ఆయన బ్రాంచ్ మేనేజర్‌గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఇంకా యాక్చువల్లీ నా బీటెక్ నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. ఎన్ఐటి రాయ్‌పూర్ నుంచి. సో, తర్వాత విషయం బీటెక్ అయిన తర్వాత సివిల్ సర్వీస్ జర్నీలోకి వెళ్దాం అన్నది ఆ తర్వాత తీసుకున్న డెసిషన్. సో, 2015లో నేను సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ దాంట్లో సెలక్షన్ రావడం కూడా జరిగింది. సో, 2015లోనే యాక్చువల్లీ ఏంటంటే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా అప్పుడు జరిగింది. 2016లో వెళ్ళడం జరిగింది. సో, ఇవన్నీ చేస్తుండగా ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ అప్పుడు 2016లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన నేను ఫైనల్లీ సెలెక్ట్ కాలేదు. సో, ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేక నేను ఆహ్, ఎల్ఎల్‌బి జాయిన్ అయ్యాను చదువుదామని. అది ప్రిపేర్ అవుతుండగానే నాకు ఎంఎస్‌టీసీలో ఉద్యోగం వచ్చింది. సో, తర్వాత దాంతో పాటుగా ఇంకా తర్వాత ఈపీఎఫ్ఓలో అదే సంవత్సరం నాకు ఆల్ ఇండియా 41st ర్యాంక్ రావడం జరిగింది. సో, ఈపీఎఫ్ఓలో నేను వ వ ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ వర్క్ చేశాను. అండ్ ఈ జర్నీలోనే నేను ఐఎఫ్ఎస్‌కి ఇంకో 2 టైమ్స్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాను నేను. అయితే ఏంటంటే కట్ ఆఫ్‌కి చాలా దగ్గర రావడం 1, 2 మార్క్స్ క క కట్ ఆఫ్‌తో పోవడం జరిగింది. సో, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ చేద్దాం అన్న ఉద్దేశంతో 2019 మేలో రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ చేద్దామని అనుకున్నాను. కానీ ఆ సంవత్సరం నాకు యూపీఎస్సీ మెయిన్స్ సెలెక్ట్ అవ్వలేదు నేను.